నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. నేను శివాని. విజయవాడ నగరానికి 9 కిలోమీటర్ల సమీపంలోని వడ్డేశ్వరంలో ఇంజనీరింగ్ కళాశాలగా ప్రారంభమై 2009లో డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొంది ప్రతిష్టాత్మకమైన యూజీసీ కేటగిరీ 1 హోదాను పొంది అత్యుత్తమైన విద్యాబోధన, అత్యాధునిక సౌకర్యాలు, విద్యార్థులకు అనువైన విద్యా విధానం ద్వారా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలోనే కాకుండా ఖండాంతరాల్లో సైతం ఉత్తమ విశ్వవిద్యాలయంగా గుర్తింపు తెచ్చుకుంది కేఎల్ యూనివర్సిటీ. విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తుంది కేఎల్ యూనివర్సిటీ. సో కేఎల్ యూనివర్సిటీ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్తు ప్రయోగాల గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పొదిలే వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ అండ్ హెడ్ బీబీఏ డిపార్ట్మెంట్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే మేడం. సో సార్, కేఎల్ యూనివర్సిటీ అంటే దానికి ఒక పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం లేని యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అయితే కేఎల్ యూనివర్సిటీలో అందించే వివిధ బీబీఏ ప్రోగ్రాంల గురించి వివరించండి. 2025-26 విద్యా సంవత్సరానికి మేము కేఎల్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ నుంచి కానీ, హైదరాబాద్ ఆఫ్ క్యాంపస్ నుంచి కానీ 6 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నాం మేడం. వీటిల్లో మొదటిది బీబీఏ విత్ మల్టీ స్పెషలైజేషన్. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి విద్యార్థులు వారి యొక్క 3rd ఇయర్లో మేమిచ్చేటటువంటి స్పెషలైజేషన్స్ అయినటువంటి ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అంటే స్పెషలైజేషన్స్ నుండి వారు ఏదో ఒక స్పెషలైజేషన్ని ఎన్నుకోవచ్చు మేడం. రెండో ప్రోగ్రాం కింద బీబీఏ విత్ బిజినెస్ అనలిటిక్స్ని అందిస్తున్నాము. మూడో ప్రోగ్రామ్గా బీబీఏ విత్ ఫిన్ టెక్నాలజీ, 4వ ప్రోగ్రామ్గా బీబీఏ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 5వ ప్రోగ్రామ్గా బీబీఏ ఎల్ఎల్బి ప్రోగ్రామ్ని. బీబీఏ ఎల్ఎల్బి ప్రోగ్రాము 5 ఇయర్స్ ప్రోగ్రామ్ మేడం. అంటే లాతో పాటు బీబీఏ అనుకున్నటువంటి విద్యార్థులు బీబీఏ ఎల్ఎల్బి ప్రోగ్రామ్ని ఎంచుకోవచ్చు మేడం. నెక్స్ట్ లాస్ట్గా 6వ ప్రోగ్రాం కింద బీబీఏ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ అనే ప్రోగ్రామ్ని అందిస్తున్నాం మేడం. మొత్తం 6 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాములని మేము కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ మరియు హైదరాబాద్ క్యాంపస్ల నుంచి అందిస్తున్నాం మేడం. సో మీరు ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది మీరు క్లియర్గా చెప్పారు. అయితే ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ సంబంధించి స్పెషలైజేషన్స్ ఏ విధంగా ఉంటాయండి? అంటే బీబీఏ విత్ మల్టీ స్పెషలైజేషన్స్లో అంటే బీబీఏ యొక్క స్పెషలైజేషన్స్ తీసుకుంటే కనుక మాకు ఇక్కడ 100% ప్లేస్మెంట్స్ మేడం. అంటే బీబీఏ డిపార్ట్మెంట్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్. అంటే గత 15 సంవత్సరాలుగా మేము పిల్లలందరికీ 100% ప్లేస్మెంట్ని కలగజేస్తున్నాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ విద్యా సంవత్సరానికి 144 మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్ కోరుకుంటే 144 మందికి మంచి ఉద్యోగాలు వచ్చాయి మేడం. వాళ్ళల్లో మీకు 4కి 4 కంపెనీల్లో, 14 మందికి 3 కంపెనీల్లో, 40 మందికి 2 కంపెనీల్లో, మిగిలిన వారందరికీ ఒక కంపెనీలో ఆఫర్స్ వచ్చినాయి మేడం. అంటే మంచి మంచి కంపెనీల్లో వీళ్ళందరికీ ఆఫర్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెంచర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, డెలాయిట్, విప్రో, మీడియామెంట్, ఇలా మంచి మంచి కంపెనీల్లో బీబీఏ విద్యార్థులు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ పొందుతున్నారు మేడం. రెండవ స్పెషాలిటీ వచ్చేటప్పటికి మా దగ్గర ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా 100% టీచర్స్ డాక్టరేట్ డిగ్రీ హోల్డర్స్ మేడం. మీరు కేఎల్ యూనివర్సిటీ మొత్తం మీద 1200 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటే 850 మంది డాక్టరేట్ డిగ్రీ హోల్డర్స్ మేడం. కానీ బీబీఏ ఎంబీఏలోకి వచ్చేసరికి 100% టీచర్స్ డాక్టరేట్ డిగ్రీ హోల్డర్స్ మేడం. వీళ్ళందరూ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందినటువంటి ప్రొఫెసర్స్. మూడవ స్పెషాలిటీ ఆఫ్ బీబీఏ ప్రోగ్రామ్ ఇన్ కేఎల్ బిజినెస్ స్కూల్ ఏంటంటే మేడం, డైనమిక్ కరికులం. అంటే మేము ప్రతి సంవత్సరము ఇండస్ట్రీ యొక్క డిమాండ్కి అనుగుణంగా మార్పులు చేస్తూ ఉంటాం కరికులంలో. అంటే ట్రెడిషనల్ యూనివర్సిటీస్ తోటి పోల్చుకుంటే వాళ్ళ కోర్సెస్ చాలా పాతవిగా ఉంటాయి. కానీ మేము ఇండస్ట్రీ డిమాండ్ని బట్టి మేము చాలా మంచి మంచి కోర్సుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిటిక్స్ని ఇంట్రడ్యూస్ చేశాము, డిజిటల్ మార్కెటింగ్ ఇస్తున్నాము, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇస్తున్నాము, ఐటీ అండ్ జిఎస్టీ అనే కోర్సుని మేము జిఎస్టీ యాక్ట్ రాగానే మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా బిజినెస్ మోడల్ జనరేషన్ అనే కోర్సు, డైనమిక్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ అనే కోర్సుని మనము గత సంవత్సరాల్లో ఇంట్రడ్యూస్ చేశాం.
అంతేకాకుండా ప్రస్తుత సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, పైథాను, యాక్చురియల్ సైన్సెస్ ఇలాంటి కరికులం కూడా మనము ఇంట్రడ్యూస్ చేయడానికి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము సిలబస్ని ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఇండస్ట్రీలో ఏ ఏ కోర్సులకి డిమాండ్ ఉందో చూసి అవి పెడతాం మేడం. సో కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ విద్యార్థులకు ప్లేస్మెంట్ అవకాశాలు ఏ విధంగా ఉంటే, అలాగే స్టూడెంట్స్ని ఫ్యాకల్టీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ప్లేస్మెంట్స్ రావడానికి? అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మేడం, బీబీఏ ఈజ్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్. అంటే మీ స్టూడెంట్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్తే ఆ స్టూడెంట్కి మంచి జాబ్ ఇచ్చి మనం పంపిస్తాం. ఇది ఎలా సాధ్యమవుతుంది? మా కరికులంలో టెక్నికల్ నాలెడ్జ్ కోసము ఇండస్ట్రీ డిమాండ్ కోర్సెస్ పెడతాం. నేను ఇందాక చెప్పినట్టుగా బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంటు, ఏ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు బాగున్నాయో ఆయా రంగాల స్పెషలైజేషన్ పెడతామే కాకుండా గ్లోబల్ లాంగ్వేజ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. అంటే వాళ్ళకి ఫ్రెంచ్ కానీ, జర్మన్ కానీ, జపనీస్ లాంగ్వేజ్ కానీ ఇస్తాము. అదే కాకుండా వాళ్ళకి మంచి ఇంగ్లీష్ ఎఫిషియన్సీలో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాము. అదే కాకుండా మేము ఇంటర్నల్ సిఆర్టీ ట్రైనింగ్ అని ఇంటర్నల్ సిఆర్టీ డిపార్ట్మెంటు సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తుంది. అంటే వాళ్ళకి వెర్బల్ క్వాంట్ రీజనింగ్, అంటే ప్లేస్మెంట్కి అవసరమైనటువంటి వెర్బల్ క్వాంట్ రీజనింగ్లో ఇంటర్నల్ సిఆర్టీ డిపార్ట్మెంటు ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ఎక్స్టర్నల్ ఏజెన్సీ చేత కూడా మేము ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని అసెస్మెంట్ చేసి ప్లేస్మెంట్కి తీసుకెళ్తాం మేడం. అందుకని ఏమంటే ఇమీడియట్లీ మాకు ఫస్ట్ 4-5 బెస్ట్ కంపెనీల్లోనే అందరూ ప్లేస్ అవుతారు మేడం. నేను యాక్చువల్గా గత 15 సంవత్సరాలుగా వీఆర్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్. అందుకని మా పేరెంట్స్ ఎక్కువ కూడా మా దగ్గర జాయిన్ చేసినటువంటి పేరెంట్స్ కానీ, జాయిన్ అయినటువంటి విద్యార్థులు కానీ చాలా హ్యాపీగా ఉంటారు. అంటే ఈ 100% ప్లేస్మెంట్ గురించి మేము చెప్పుకోవటం కాదు, మీరు ప్రజెంట్ థర్డ్ ఇయర్స్ని కానీ, సెకండ్ ఇయర్స్ని కానీ, ఫస్ట్ ఇయర్స్ కానీ ఎవరు అడిగినా కూడా మా దగ్గర ప్లేస్మెంట్ అవకాశాలు ఎలా ఉన్నాయో చెప్తారు మేడం. అదే కాకుండా మంచి మంచి కంపెనీల్లో ప్లేస్మెంట్స్ వస్తాయి. ఎక్సెంచరు, బ్యాంక్ ఆఫ్ అమెరికా, డెలాయిట్, విప్రో, మీడియామింట్, మైటాక్స్ ఫైలర్, స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్, యాక్మీ గ్రేడ్, కేటోల్ టెక్నాలజీస్ ఇలాంటివన్నీ మల్టీనేషనల్ కంపెనీల్లో మా విద్యార్థులందరూ ప్లేస్ అవుతున్నారు మేడం. అందుకని ఏంటంటే ఐ ప్రౌడ్లీ సే అవర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నోన్ ఫర్ ప్లేస్మెంట్స్ మేడం. సో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అండ్ బీబీఏ ప్రోగ్రామ్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి సార్? మేడం యాక్చువల్గా ఇంజనీరింగ్ ప్రోగ్రాంలు యాక్చువల్గా బీటెక్ ప్రోగ్రామ్ తీసుకుంటే అవి 4 సంవత్సరాల పాటు చదువుకోవాలి, కష్టపడాలి, 24 గంటలు కష్టపడాలి. ఇప్పుడు మీరు బీటెక్ సిఎస్సి కానీ, ఈసీ కానీ, ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ తీసుకుంటే కొంచెం కష్టపడాలి. ఇప్పుడు బీబీఏ ప్రోగ్రామ్ ఏంటంటే మీకు 3 ఇయర్స్ ప్రోగ్రామ్. స్మార్ట్ వర్క్ తోటి పిల్లలు బీబీఏ డిగ్రీని కంప్లీట్ చేయగలుగుతారు. అదే కాకుండా ప్లేస్మెంట్ పొందుతున్నారు. ప్లేస్మెంట్ పొందుతున్నప్పుడు మీకు స్మార్ట్ వేలో ప్లేస్మెంట్ పొందుతున్నారు. కానీ చాలామంది పిల్లలు వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాతో చెప్తూ ఉంటారు, సార్ మాతో పాటు పనిచేసే వాళ్ళు బీటెక్ స్టూడెంట్స్ కూడా సేమ్ ఎక్సెంచర్ కంపెనీలో, డెలాయిట్ కంపెనీలో, విప్రో కంపెనీలో మా శాలరీకి పనిచేస్తున్నారు అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం. అంటే వీళ్ళు 3 సంవత్సరాలే చదువుతారు, స్మార్ట్ వేలో చదువుతారు, కానీ ప్లేస్మెంట్స్ మాత్రం బీటెక్ వాళ్ళతో సమానంగా పొందుతున్నారు. అంతేకాకుండా ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఏంటి మేడం, చాలా బీటెక్ చదివిన పిల్లలు విదేశాల్లో ఎంఎస్ చదవడానికి వెళ్తారు 4 ఇయర్స్ కష్టపడిన తర్వాత. బీబీఏ పిల్లలకు కూడా అదే కోర్సులో, అంటే ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సులో బీబీఏ పిల్లలకి బీటెక్ పిల్లలతో పాటుగా అవకాశాలు వస్తున్నాయి మేడం. అంటే సాధారణంగా బీబీఏ కంప్లీట్ చేసిన పిల్లలు ప్లేస్మెంట్ తీసుకుంటారు. కొంతమంది హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాల్లో ఇంగ్లాండ్లో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఎంబీఏ చదవడానికి వెళ్తారు. అంతేకాకుండా ఎంఎస్ చదవటానికి కూడా బీబీఏ పిల్లలకు అవకాశం వస్తుంది మేడం. అంటే ఏంటంటే బీబీఏ చదివినా కూడా బీటెక్ వాళ్ళతో సమానంగా ప్లేస్మెంట్ అవకాశాలు. అంతేకాకుండా బీటెక్ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఎంఎస్ బిజినెస్ అనలిటిక్స్ చదువుతుంటే అదే ప్రోగ్రాంలో వీళ్ళకు కూడా అడ్మిషన్ రావటం అనేది ఎంతో సంతోషదాయకమైన విషయం మేడం. ఇది చాలామంది పేరెంట్స్కి తెలియదు. మీకు ఈ సందర్భంగా నేను ఆ విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను మేడం. సో కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ కోర్స్ చేసిన స్టూడెంట్స్ తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు అలాగే కెరీర్ పురోగతి అవకాశాలు ఎలా ఉంటాయంటారు? అంటే మేడం మేము ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కెరీర్ చాయిస్ ఆప్షన్ ఫామ్ అని ఒకటి ఇస్తాం మేడం.
దాంట్లో వాళ్ళు స్టూడెంట్స్ 4 రకాలుగా కేటగరైజ్ అవుతారు మేడం. ఒకటో కేటగిరీ వాళ్ళు ఏమంటే వాళ్ళకి ప్లేస్మెంట్ కావాలి, అంటే వాళ్ళు బీబీఏ తోటి స్టడీస్ ఆపుతారు, వాళ్ళు ప్లేస్మెంట్ వస్తే ఉద్యోగం చేసుకుందామనే ఆలోచనతో ఉంటారు, వాళ్ళకి మేము ఉద్యోగాన్ని ప్రొవైడ్ చేస్తాం మేడం. వీఆర్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్. రెండో కేటగిరీ విద్యార్థులు ఏంటంటే వాళ్ళు ఇంకా స్కేల్ పెంచుకుందామని, అంటే మాకు బీబీఏలో 9 lakhs నుంచి 12 lakhs వరకు స్కేల్ తోటి జాబ్స్ వస్తాయి, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 5 lakhs వరకు ఉంటుంది. అంటే ఇంకా స్కేల్ పెంచుకుందాం, అంటే మనం ఒక 15 లక్షల శాలరీ కానీ 20 లక్షల శాలరీ కానీ పొందాలనుకునే వాళ్ళు ఎంబీఏకి వెళ్ళే ఆలోచన చేస్తారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ మా కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ చదివిన విద్యార్థులు ఐఏఎంలో సీట్లు సంపాదిస్తున్నారు మేడం. అంటే మేము ఇచ్చే ట్రైనింగ్ ఐఏఎం సీట్, ఐఏఎం మా పిల్లలు ఐఏఎం అమృత్సర్, ఐఏఎం సంబల్పూర్, ఐఏఎం బెంగళూరు, ఐఏఎం కోజికోడ్లో ఉన్నారని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అంటే మొదటి కేటగిరీ వాళ్ళు విద్యార్థులు ప్లేస్మెంట్ పొందుతారు, రెండో కేటగిరీ విద్యార్థులు మంచి ఇన్స్టిట్యూట్లో ఎంబీఏలో సీటు పొందగలుగుతారు, మూడో కేటగిరీ విద్యార్థులు ఏంటంటే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చదువుదాం కానీ ఎంబీఏ కానీ చదువుదాం అనుకుంటారు. వీళ్ళందరికీ కూడా మా దగ్గర చదవటం వల్ల వెంటనే అడ్మిషన్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్ న్యూ హెవెన్ యూనివర్సిటీ, బ్రిడ్జ్పోర్ట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెసాచ్యూసెట్స్, లెవిస్ యూనివర్సిటీ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో వాళ్ళు అడ్మిషన్లు పొందుతున్నారు. ఇంకా నాలుగో కేటగిరీ విద్యార్థులు ఏంటంటే వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్లు కావాలి. ఎంటర్ప్రెన్యూర్ అంటే వాళ్ళే కంపెనీలు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తారు. వాళ్ళకి ఏంటంటే కేఎల్ యూనివర్సిటీలో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెల్ ఉంటుంది మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే కేఎల్ యూనివర్సిటీ బీబీఏ డిపార్ట్మెంట్లో మార్నింగ్ సెషన్లో మాత్రమే క్లాసులు జరుగుతాయి, అంటే 12:50 వరకు క్లాసులు జరుగుతాయి. 1 తర్వాత పిల్లలు ప్లేస్మెంట్ కావాల్సిన విద్యార్థులు, హయ్యర్ స్టడీస్కి వెళ్ళే విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోతారు మేడం. ఎంటర్ప్రెన్యూర్స్ ఏం చేస్తారంటే ఇంక్యుబేషన్ సెల్స్లో పనిచేసి ఇంక్యుబేషన్ సెల్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ బిజినెస్ని ప్లాన్ చేయడానికి చూస్తారు మేడం. అంటే కేఎల్ యూనివర్సిటీలో కెరీర్ పురోగతి అవకాశాలు 4 రకాలుగా ఉన్నాయి. అంటే ప్లేస్మెంట్ కావాల్సిన వాళ్ళకి ప్లేస్మెంట్ లభిస్తుంది, హయ్యర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళకి మంచి మంచి ఇన్స్టిట్యూట్లో హయ్యర్ స్టడీస్లో సీట్లు లభిస్తాయి. అదేవిధంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్, అంటే మేము ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందగలుగుతారు. ఎంటర్ప్రెన్యూర్లుగా అవ్వాలనుకున్న వాళ్ళకి మేము ఇచ్చే ట్రైనింగ్ వల్ల మంచి బిజినెస్ మ్యాన్లుగా తీర్చిదిద్దపడతారు మేడం. ప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ఇంటర్న్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో కేఎల్ యూనివర్సిటీలో బీబీఏలో సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అసలు ఏంటి సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే మేడం, మాకు కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ గారు డాక్టర్ కోనేరు సత్యనారాయణ గారు ఏం చెప్తారంటే, మాకు పిల్లలు అనే వాళ్ళని ఇంటర్న్షిప్ అనేది 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెడితే కనుక వాళ్ళు ఏమి నేర్చుకుంటారు, అందుకని ఇంటర్న్షిప్ అనేది ఎవ్రీ ఇయర్ ఉండాలనేటటువంటి సలహా ఇచ్చారు మేడం. అందుకని మేమేం చేస్తాము, ఇంటర్న్షిప్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఉంటుంది, సెకండ్ ఇయర్ సమ్మర్లో ఇంటర్న్షిప్ ఉంటుంది, థర్డ్ ఇయర్ సమ్మర్లో ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే తెలియని పేరెంట్స్ కోసం మేడం సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, బీబీఏ చదువుకునే విద్యార్థులు ప్రతి ఒక్క సమ్మర్లో ఏదో ఒక కంపెనీలో పనిచేస్తారు మేడం. అంటే పని చేయటం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఎంతవరకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఇంకా ఏం నేర్చుకుంటే ఇండస్ట్రీలో జాబులు పొందగలుగుతారో తెలుస్తుంది. అందుకని ఏంటంటే ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం వల్ల చాలా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో ఉన్న సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం యొక్క ఇంకో ప్రత్యేకత ఏమంటే, చాలా ఇన్స్టిట్యూషన్లో సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం అంటే స్టూడెంట్స్ వెళ్తారు, చేస్తారు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇక్కడ అలా కాదండి. మేమేం చేస్తామంటే ప్రాక్టీస్ స్కూల్ అని మాకు ఒక ప్రాక్టీస్ స్కూల్ ఉంటుంది. అక్కడి నుంచి మా ఎంప్లాయీస్ వెళ్ళి ఆ విద్యార్థులు నిజంగా ఇంటర్న్షిప్ చేస్తున్నారా లేదా అనేది సర్ప్రైజ్ విజిట్స్ చేస్తారు. అంతేకాకుండా డిపార్ట్మెంట్ నుంచి కూడా టీచర్స్ వెళ్ళి సర్ప్రైజ్ విజిట్స్ చేసి వాళ్ళు నిజంగా ఇంటర్న్షిప్ చేస్తున్నారా లేదా, చేస్తుంటే ఏమి నేర్చుకున్నారు, ఇంకా ఏమి నేర్చుకోవాలనేది ఇండస్ట్రీకి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు మేడం. అంటే ఎవ్రీ ఇయర్ సమ్మర్లో 2 months పాటు సమ్మర్ ఇంటర్న్షిప్ చేస్తారు. ఆ సమ్మర్ ఇంటర్న్షిప్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ప్రాక్టీస్ స్కూల్ టీచర్స్, మా టీచర్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది అసెస్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి అవగాహన కల్పించి వస్తారు మేడం. దీనివల్ల ఏమంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అందుకనే మేము 100% ప్లేస్మెంట్స్ సాధించగలుగుతున్నాం. కేఎల్ యూనివర్సిటీలో
శాప్, ఎస్ఏపి అలాగే ఇతర శిక్షణల గురించి వివరించండి. మేడం, ఎవ్రీ ఇయర్ మాకు ఎవ్రీ బ్యాచ్లో థర్డ్ ఇయర్లో ఎస్ఏపి ట్రైనింగ్ ఇస్తున్నాం మేడం. ఎస్ఏపి ట్రైనింగ్ అంటే ఇండస్ట్రీల్లో వాడేటటువంటి ఈఆర్పి మీద వాళ్ళకి ఈఆర్పి ఎలా ఉంటుంది, ఎలా పనిచేయాలి అనే తర్ఫీదిస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ మేము ఎస్ఏపిలో ఉన్నటువంటి డిఫరెంట్ మాడ్యూల్స్ అయినటువంటి ఫికో, ఎంఎం, ఎస్డి, ఎస్సిఎం అని రకరకాల మాడ్యూల్లో మనము ఎస్ఏపి ట్రైనింగ్ ఇస్తాం మేడం. సాధారణంగా ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళకి చదివిన తర్వాత జాబ్ రాదు. వాళ్ళు ఏం చేస్తారు, మన మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళిపోయి అక్కడ శాప్ ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ వస్తుంది. కానీ మేమేం చేస్తాము, బీబీఏ విద్యార్థులకి థర్డ్ ఇయర్ బిగినింగ్లోనే శాప్ ట్రైనింగ్ ఇస్తాం. అది ఇవ్వటం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంటే ఇప్పుడు నాకు ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్ నాకు జూన్లోనే స్టార్ట్ అవుతుంది మేడం. ఎవ్రీ థర్డ్ ఇయర్లో జూన్లో స్టార్ట్ అవుతుంది. నాకు వితిన్ 1 month 100% ప్లేస్మెంట్స్ అయిపోతాయి మేడం. అలా అవటానికి కారణం ఏంటంటే మేము ఇచ్చేటటువంటి ఇంటర్న్షిప్, మేము ఇచ్చేటటువంటి ఎస్ఏపి ట్రైనింగ్ కూడా పూణే, బెంగళూరు, చెన్నై నుంచి నిష్ణాతులు తీసుకొచ్చి ఇప్పేయటమే కాకుండా మా టీచర్స్ అందరూ కూడా 50% ఆఫ్ ద టీచర్స్ ఈ ఎస్ఏపి ట్రైనింగ్లో గ్లోబల్ సర్టిఫికేషన్ పొందారు మేడం. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళు 2 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు ఎక్స్పర్ట్స్. తర్వాత ఈ స్టూడెంట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసుకునే టైంలో మా టీచర్స్ కూడా వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇవ్వటం వల్ల ఎస్ఏపి ట్రైనింగ్లో కూడా వీరు ఎంతో నిష్ణాతులు అవుతారు మేడం. కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ కోర్స్ తీసుకోవాలంటే అడ్మిషన్ ప్రాసెస్ అండ్ అలాగే క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి స్టూడెంట్స్కి? అంటే యాక్చువల్గా బీబీఏలో జాయిన్ అవ్వాల్సిన విద్యార్థులు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి మేడం. వాళ్ళు ఏ స్పెషలైజేషన్ నుంచి అయినా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండొచ్చు. అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళు బీబీఏలో జాయిన్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ బైపీసీ వాళ్ళు బీబీఏలో జాయిన్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ ఎంఈసీ వాళ్ళు జాయిన్ అవ్వ ఉండొచ్చు. అంటే +2 ఎడ్యుకేషన్ 10+2 ఎడ్యుకేషన్ ఉన్న ఏ విద్యార్థి అయినా బీబీఏ చదవటానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది మేడం. అంటే 10+2లో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ డెస్క్ కానీ, లేకపోతే విజయవాడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కానీ, హైదరాబాద్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కానీ, లేదా హైదరాబాద్లో ఉన్న క్యాంపస్ కానీ వెళ్తే అక్కడ అడ్మిషన్ డెస్క్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు మేడం. విదేశీ ఇంటర్న్షిప్ అలాగే సెమిస్టర్ విదేశాల్లో బీబీఏ ప్రోగ్రామ్ గురించి వివరించండి. సెమిస్టర్ కానీ అంటే బీబీఏ ప్రోగ్రామ్ 3 years ప్రోగ్రామ్ మేడం. దీనిలో మొత్తం 6 semesters ఉంటాయి. ఈ 6 సెమిస్టర్స్లో ఒక సెమిస్టర్ని కానీ ఒక ఇయర్ కానీ విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలో చదువుకొని రావచ్చు మేడం. అంటే ఏమంటే 3 years బీబీఏ ప్రోగ్రాంలో స్టూడెంట్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక 6 months ఒక సెమిస్టర్, 6 months పాటు ఒక సెమిస్టర్ని కానీ 1 year పాటు 1 yearని కానీ విదేశాల్లో ఇంటర్న్షిప్ చేయొచ్చు, లేదా వీళ్ళు చదువుకొని రావచ్చు. అంటే మాకు విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ తోటి మాకు టైఅప్స్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మెకావు అండ్ సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలాంటి యూనివర్సిటీ తోటి మాకు టైఅప్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 2nd year బీబీఏ స్టూడెంట్ కొంతమంది ఎంఐటీలో వాళ్ళు సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ చదువుతున్నారు మేడం. అంటే ఏంటంటే ఇక్కడ చదువుతుండగానే విదేశాల్లో ఒక సెమిస్టర్ని కానీ ఒక ఇయర్ని కానీ కంప్లీట్ చేసే అవకాశం మా పిల్లలకు ఉంది మేడం. సో దాన్ని సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అని అంటాం మేడం. ఈ అవకాశం కేఎల్యూలో చదువుతున్నటువంటి బీబీఏ విద్యార్థులందరికీ ఉంటుంది మేడం. ఎవరైతే ఇలాంటి సిస్టమ్, ఇలాంటి స్ట్రక్చర్కి ఇంట్రెస్ట్ ఉంటుందో వీళ్ళు మాకు కేఎల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఉంది మేడం. అక్కడికి వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తారు మేడం. అంటే ఈ ప్రోగ్రామ్ని ఎంచుకున్న వాళ్ళకి ఏంటంటే బీబీఏ డిగ్రీ కేఎల్ యూనివర్సిటీ ఇవ్వడంతో పాటు దాంతో పాటుగా వాళ్ళకి వేరే విదేశీ యూనివర్సిటీలో కోర్సులు కంప్లీట్ చేసినందుకు కానీ సర్టిఫికేషన్ వస్తుంది మేడం. అంటే ఒక గ్లోబల్ డిగ్రీ వాళ్ళకి వస్తుంది మేడం. అంతేకాకుండా ఈ సందర్భంలో నేను ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను మేడం. మా కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ చదివే విద్యార్థులు 1st year 2nd semester నుంచి ఏదో ఒక కోర్సుని ఎన్పిటిఎల్లో చేయొచ్చు మేడం. అంటే ఏమంటే ఎన్పిటిఎల్ అంటే ఏంటంటే ఐఐటీలు ఫ్లోట్ చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్. అంటే మేము వాళ్ళకి ఏంటంటే విదేశీ విద్య ఎలా ఉంటుంది, ఆన్లైన్ సిస్టమ్ ఎలా ఉంటుంది,
గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని తెలియటం కోసం వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ సెమిస్టర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళని ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్కి వెళ్ళేటట్టుగా మేము ఎంకరేజ్ చేస్తాం మేడం. అంటే 3 సంవత్సరాల కోర్సులో అట్లీస్ట్ వాళ్ళు 4 ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్స్కి వెళ్తారు మేడం. ఇవన్నీ ఏం లేదు మేడం, మాకు వాళ్ళకి నేషనల్ అండ్ గ్లోబల్ ప్లేస్మెంట్స్, ఎఫెక్టివ్ ప్లేస్మెంట్స్ రావడానికి ఉపయోగపడే ప్రతి ఒక్క పనిని వాళ్ళ చేత మనం చేయిస్తాం మేడం. కేఎల్ యూనివర్సిటీలో బీబీ విద్యార్థులకు అందించే వాల్యూ యాడెడ్ కోర్సెస్ గురించి వివరించండి. వీరి యొక్క బీబీఏ విద్యార్థుల యొక్క ప్లేస్మెంట్ అవకాశాలను పెంచే విధంగా రకరకాలైనటువంటి వాల్యూ యాడెడ్ కోర్సులు అందిస్తాం మేడం. డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అనే ఒక కోర్సు, అదేవిధంగా బిజినెస్ అనలిటిక్స్ అనే ఒక కోర్సు, పవర్ బిఐ కోర్సు, పైథాన్ కోర్సు, అడ్వాన్స్డ్ ఎక్సెల్, డేటా విజువలైజేషన్ కోర్సు, నెక్స్ట్ యాక్చువరియల్ సైన్స్ కోర్సెస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ కోర్సు, ఫిన్టెక్ కోర్సెస్ వాళ్ళకి అందిస్తాం మేడం. వీటిలన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకి ప్లేస్మెంట్ అవకాశాలు మెరుగుపడతాయి మేడం. ఈ సంవత్సరం నుంచి యాక్చువల్గా కొరియన్ లాంగ్వేజ్ని, జర్మన్ లాంగ్వేజ్ని, జపనీస్ లాంగ్వేజ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాం మేడం. సో కేఎల్ యూనివర్సిటీలో అందిస్తున్న కోర్సెస్, వాటి ఇంపార్టెన్స్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.